వెయిటింగ్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ షాక్ ఇచ్చారు. హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండని ఐపీఎస్లకు మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించారు. అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయాలని అన్నారు. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందుబాటులో ఉండని ఐపీఎస్ అధికారులకు డీజీపీ షాక్ ఇచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా 16 మంది ఐపీఎస్లు ఎవరు, అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ ఆఫ్టర్నూన్ మధురి. రాష్ట్ర డీజీపీ ద్వారకాతిమ్మరావు గారు కొందరు ఐపీఎస్ అధికారులకు కూడా షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా మంది ఐపీఎస్ అధికారులు ఇటీవల అంటే గత ప్రభుత్వం చేసిన ఐపీఎస్ అధికారులు కొందరు విఆర్ లో అంటే వేకెన్సీ రిజర్వ్ లో డీజీపీ ఆఫీస్ లో వాళ్ళు అందుబాటులో ఉండాలి. అయితే చాలా మంది దాదాపు 16 మంది పైగా ఐపీఎస్ అధికారులు విఆర్ లో ఉన్నారు. అయితే ఇందులో చాలా మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. అంటే గత ప్రభుత్వంలో సిఈడి అడిషనల్ డీజీగా అట్లా ఇటువంటి ప్రధాన ఇంటెలిజెన్స్ డీజీగా చేసిన కూడా ఉన్నారు. ఇలాంటి అధికారులందరూ 16 మంది దాకా ఉన్నారు. అయితే వీళ్ళందరూ డైలీ డీజీపీ ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ చేసుకొని అక్కడ అటెండెన్స్ వేసి ఉదయం నుంచి సాయంత్రం అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు అయితే విఆర్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా డీజీపీ ఆఫీస్ కి అందుబాటులో లేకుండా రీతిగా కూడా వాళ్ళు ఆఫీస్కి వచ్చి వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో డీజీపీ వాళ్ళ పరిస్థితి తెలుసుకొని కూడా డీజీపీ ద్వారకాతిమ్మరావు వాళ్ళందరికీ షాక్ ఇచ్చారు. వాళ్ళందరికీ మెమోలు జారీ చేశారు. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఈ 16 మంది ఐపీఎస్ ఆఫీసర్ ప్రధానంగా చూసుకుంటే పిఎస్ఆర్ కావచ్చు, ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నారు. అలాగే సునీల్ కుమార్ సంజయ్ కావచ్చు, కాంతిరాణ రాణా అంటే ఆయన విజయవాడ సిటీ కమిషనర్ గా ఉన్నారు. కొల్లు రఘురామరెడ్డి, అలాగే డిఐజీ అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గుని, ఇలా చాలా మంది ఐపీఎస్ అధికారులు కూడా రవిశంకర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి తిరుపతి ఎస్పీగా నెల్లూరు ఎస్పీగా పనిచేశారు. జాషువా కూడా చిత్తూరు ఎస్పీగా పనిచేశారు. కృష్ణకాంత్ పటేల్ అలాగే డిఐజీ పాలజ్ అనే గుంటూరు రేంజ్ ఐజీగా కూడా పాలజ్ చేశారు. వీళ్ళందరూ కూడా 16 మంది వేకెన్సీ రిజర్వ్ ఉన్నారు. అయితే వీళ్ళందరూ డ్యూటీకి హాజరు కాకుండా కూడా ఎప్పుడంటే ఇష్టానితిగా వచ్చి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. వీరందరికీ ఖచ్చితంగా వీరందరూ డీజీపీ ఆఫీస్ లో ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీస్ లో ఉండాలని చెప్పి కూడా డీజీపీ వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేశారు. వెయిటింగ్ హాల్లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్ లో ఖచ్చితంగా సంతకాలు చేసి సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఇదే విధంగా ఖచ్చితంగా డ్యూటీ ఉన్నా లేకున్నా కూడా ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేసుకొని వెళ్లాల్సిందిగా కూడా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఒక విధంగా చూసుకుంటే పోలీసు శాఖలోనే ఇంత విధంగా ఐపీఎస్ అధికారులకు ఒకటేసారి 16 మంది ఐపీఎస్ అధికారులకు కూడా డీజీపీ స్థాయిలో మెమోలు షోకాజ్ నోటీస్ ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా నెలకొందని చెప్పుకోవచ్చు. పోలీస్ శాఖలో కూడా అందరూ కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో ఒక వెలిగిన ఐపీఎస్ అధికారులను కూడా ఇలా ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు వేకెన్సీ రిజర్వ్ నుండి ఇష్టానితంగా వివరించడంపై కూడా డీజీపీ సీరియస్ అయ్యారు. ఖచ్చితంగా వీళ్ళందరూ సమయపాలన పాటించాల్సిందే. వాళ్ళు బదిలీలో అయినా కాకుండా విఆర్ లో ఉన్నందుకు కూడా ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్ లో వచ్చాలా, ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు కూడా డీజీపీ ఆఫీస్ లో ఉండాల్సిందే అని చెప్పేసి కూడా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. మాధురి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.